నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. సమస్త భూతములు రాముడి కళ్ళవంక చూస్తే వశపడిపోతారు. అంత అందమైన కళ్ళు. రామో రాజీవలోచన. కాబట్టి రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర. ఆయన వెళ్ళిపోతుంటే అకాలంగా చెట్లు పూస్తాయి. క్రూర మృగాలు కూడా ఆయన్ని చూస్తూ అలా ఉండిపోతాయి. అంతటి అందగాడమ్మా అటువంటి కళ్ళమ్మ ఆయనవి. రామ కమలపత్రక్ష సర్వసత్వ మనోహర రూప దాక్షిణ్య సంపన్న. పైకి రూపం అందంగా ఉండి లోపల మోసకారి బుద్ధులు ఉన్నవాడు కాడమ్మా. అటువంటి దక్షత ఉన్నవాడు, దయ ఉన్నవాడు. ప్రసూత జనకాత్మజే. ఇవి మధ్యలో నేర్చుకున్న ఒక పుట్టుకతో వచ్చాయి. నీలాగి సీతమ్మకి ఎలా వచ్చాయో ఆయనకి అలా వచ్చాయి. ప్రసూత జనకాత్మజే. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహా. రాముడు తన ధర్మాన్ని మాత్రమే రక్షించుకోడు, చాతుర్వర్ణముల యొక్క ధర్మాన్ని రక్షిస్తాడు. మర్యాదానాంచ లోకస్య మర్యాదా పురుషోత్తముడు. ఇలా ఉండాలి కట్టుబాటు అంటే అని చెప్తాడు. ఆ కట్టుబాటు అలా జరిగేటట్టు చూస్తాడు. కట్టుబాటు తప్పడం రాముడికి ఇష్టం ఉండదు. అంటే ఆచారకాండ మీద అంత నమ్మకం ఉన్నవాడు. యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. అమ్మ రాముడికి వేదాలన్నీ తెలుసు, యజుర్వేదం విశేషంగా తెలుసు. యజుర్వేదంలో పుట్టాడు. అందుకే మీరు చూడండి రామాయణంలో లక్ష్మణస్వామి వచ్చి అరణ్యకాండలో మాట అంటాడు. అన్నయ్య పర్ణశాల నిర్మించవన్నావు, పరమానస్మి కాకుచ్ఛా త్రైవర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితిమాం వద అన్నాడు అరణ్యకాండ. అన్నయ్య పర్ణశాల కట్టాను, ఎటువంటి లక్షణాలతో ఉండాలో అలా కట్టాను. అన్నయ్య నువ్వు సీతమ్మ లోపలికి ప్రవేశించండి అన్నాడు. లక్ష్మణస్వామి వంక చూసి నవ్వి రాముడు అన్నాడు, లక్ష్మణ గృహప్రవేశం అలా చేయకూడదురా. గృహప్రవేశం చెయ్యాలి అంటే మొట్టమొదట కర్తవ్యం వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఒక ఇంట్లోకి ప్రవేశించే ముందు తప్పకుండా ఆ ఇంట్లో గృహదేవతలు, ఆ ఇంట్లో ఉండేటటువంటి ఇతర భూతములు అనుగ్రహించాలి అంటే కర్తవ్యే వాస్తుశమనం. వాస్తు పూజ, వాస్తు హోమము చెయ్యాలి. చేసే హోమంలో దేవతలకి హవిస్సు ఇవ్వాలి. దేవతలకి హవిస్సు ఇచ్చి ఇంట్లోకి ప్రవేశించాలి. నాకు ఆ మంత్రములు వచ్చురా, వెళ్ళి నేను పదార్థాలు చెప్తాను పట్రా, హోమం చేసి లోపలికి ఎడదాం అన్నాడు. ఆయన అంతటి యజుర్వేదవేత్త, ఆయనకి తెలియనిదేం లేదు. అందుకని యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు. ధనుర్వేదం బాగా తెలుసున్నవాడు. వేదాలే కాదమ్మా వేదాంగేషు చ నిష్ఠిత. వేదము యొక్క అంగములన్నీ చదువుకున్నవాడు. అందుకే సభలో కాలు మీద కాలు వీరాసనం వేసుకుని అందరికీ పాఠం చెప్తాడు, వేదాంత పాఠం. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యపరం వ్యాఖ్యాంతం భరతాధిభి పరివృతం రామం భజే శ్యామలం. వేదాంత పాఠం చెప్తూ ఉంటాడు. అటువంటి మహానుభావుడమ్మా. కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేద విద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్య యశసా వాసవో సమః. అమ్మ రాముడంటే వీరొక సూర్యుడమ్మ. ఆయన భూమి మీద నడిచి వెళ్ళిపోతుంటే సూర్యుడు ఎడుతున్నట్టు ఉంటుంది. తేజసాదిత్య సంకాశ. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తేజస్సు? ధర్మానుష్ఠానం చేత వచ్చిన తేజస్సు అమ్మ అది. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః. భూమికి ఎంత ఓర్పో అంత ఓర్పమ్మ అయింది. ఆయనే కట్టు తప్పితే ఈ లోకాలు నిలబడవు. అందుకు కదమ్మా ఇంకా నిలబడ్డాడు రావణాసురుడు. కాబట్టి క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబృద్ధ్య. బుద్ధిలో బృహస్పతి లాంటి వాడమ్మా. యశసా వాసవో సమః. కీర్తిలో ఇంద్రుడి లాంటి వాడమ్మా ఆయన. అటువంటి మహానుభావుడమ్మా. ఆయన లోకాలన్నీ రక్షిస్తాడు. ఆయనని నమ్ముకుని ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షిస్తాడు. వాళ్ళ కోసం నిలబడతాడు. వీరరాఘవ విజయరాఘవ అని 2 పేర్లు అందుకే ఆయనకి. ఎప్పుడూ ధనస్సు పట్టుకుని నించుని ఉంటాడు. ఎవరు ఆయనని నమ్ముకున్నారో వాళ్ళ కోసం ఎంత కిందకైనా వచ్చేస్తాడు. తులసీదాస్ గారు రాత్రి నిద్రపోతున్నారు. ఆయన ఇంటి గోడకి కన్నం వేసి దొంగలు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తులసీదాస్ గారి ఇంట్లో ఏముంటాయి, ఓ జపమాల, ఓ పురాణం పెట్టుకునేటటువంటి పీట, ఇలాంటివి ఏవో ఉంటాయి. మూట కట్టుకుని వాళ్ళు ఆ మూట మెల్లిగా లాగేద్దామని అక్కడ పెట్టుకుని వాడు తల బయటెట్టాడు. పెట్టేటప్పటికీ నీల సంకాశమైనటువంటి వర్ణంతో మెరిసిపోతున్న పాదాలు, బంగారు పావుకోళ్ళు కనపడ్డాయి. వాడు కొంచెం పైకి ఎత్తి చూశాడు. పట్టుబట్ట, కొంచెం ముందుకు పెట్టిన మోకాలు, నడుం,
విశాలమైనటువంటి వక్షస్థలం, ఆ పక్కన భూమి మీద ఊంచి ఉండి మనుతిరిగినటువంటి ధనస్సు, దాన్ని పట్టుకుని ఒక ఆయన ఇలా చూస్తున్నాడు. చూసి తల లోపలికెట్టాడు. రే బయట ఎవడో ధనస్సు పట్టుకుని ఉన్నాడు రా అన్నాడు రెండో దొంగతో. రెండోవాడు కొంతసేపు అయ్యాక తల పైటెట్టాడు. పెడితే ఒరే ఆయనే కాదురా, పక్కన ఎర్రగా ఇంకో ఆయన కూడా ఉన్నాడు రా అని మళ్ళీ లోపలికి వచ్చారు. వెళ్ళిపోతారేమో అని తెల్లారే వరకు కూర్చున్నారు. వాళ్ళిద్దరు వెళ్ళరు. ఆఖరికి తెల్లవారిపోయిందంటే తెల్లవారిపోయాక తులసీదాస్ గారు నిద్రలేస్తారా? తెల్లవారుజాము సమయం అయింది. తులసీదాస్ గారు నిద్రలేచారు. ఇంట్లో ఇలా బయటకు వచ్చేటప్పటికి దొంగలు ఇద్దరు కూర్చుని ఉన్నారు అన్ని మూట కట్టుకుని. ఆయన చూశారు. నమ చౌరాయిచ శిష్ప్యాయిచ భేన్యాయిచ శకత్యాయిచ ప్రవాహ్యాయిచ. దొంగలో కూడా ఈశ్వరుణ్ణి చూస్తారు ఆయన అన్నారు, అయ్యయ్యో అదేమిటి అలా మూట కట్టు కూర్చున్నారు, వెళ్ళిపోయారా అన్నారు. ఆ పాటి ఇంగిత జ్ఞానం మాకు లేక కాదు. బయటికి ఎడదామంటే ఇద్దరు నించున్నారు. ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు ఎర్రగా ఉన్నాడు. రాత్రంతా నించునే ఉన్నారు. పైగా చేతిలో కోదండాలు ఉన్నాయి. ఇలా చూస్తున్నారు. కానీ అంత అందంగా ఉన్నారు. అలా చూసిన వాళ్ళ అందం ఏమిటో అలా ఉంది. ఎవరు వాళ్ళని తులసీదాస్ గారిని అడిగారు. తులసీదాస్ గారు బోర్న ఏడ్చారు. ఇంతోటి నా పురాణపీఠం ఆచమన పాత్ర కోసం రాత్రంతా నించున్నారా రామలక్ష్మణులు ఇద్దరూ కాపు కాయడానికి. తన భక్తుణ్ణి నమ్ముకున్న వాణ్ణి రక్షించడానికి అంత కిందకు వచ్చేస్తాడు ఆయన. అందుకే వీరరాఘవ విజయరాఘవ. అందుకే మహానుభావుడు రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా ఆయన గుణాలు? కబీర్ దాస్ గారు అంతటి వాడు ఓ మాట అన్నాడు, ధరతీ సభ కాగజకరవు లేకిని సభ బనరాయ్ సాత సమందికి మసికరవు హరిగుణ లిఖా నజాయ్ అన్నాడు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితం చేసి సప్తసముద్రాల్ని సిరా చేసి అరణ్యంలో ఉన్న చెట్లన్నీ నరికి ఆ కలపనంతటినీ చేసి కలం చేసి ఈ సప్తసముద్రాలు తీసుకెళ్లి సిరాగా పోసి భూమిని కాగితం మీద హరి యొక్క గుణములను రాయడం మొదలు పెడితే నాకు ఇవేవి సరిపోవు పదార్థాలు అన్నాడు. ఇక బాహ్య సౌందర్యం అంటావా? త్రిస్థిర త్రిప్రలంభశ్చ త్రిసమః త్రిశుచోన్నత త్రితామ్ర త్రిశుచ స్నిగ్ధ గంభీరస్త్రిశుచోన్నత. అమ్మ మూడు స్థిరంగా ఉంటాయి, మూడు పొడుగ్గా ఉంటాయి, మూడు తెల్లగా ఉంటాయి, మూడు నున్నగా ఉంటాయి. ఆపాదమస్తకం దేన్ని విడిచిపెట్టకుండా వర్ణించి చెప్పేశారు రామలక్ష్మణులు. సీతమ్మ తల్లి ఆనందం ఏమని చెప్పమంటారు? ఇన్నాళ్లకి రామోపాసన చేసి అలా రాముడి గుణములు రాముడి శరీరం అంతా వర్ణించగలిగినటువంటి ఒక ఉపాసకుడు లభించాడు. ఆవిడ ఎంత ఆనందపడిపోయి ఉంటుంది అసలు. అంత సంతోషం పొంది అంత నమ్మకం పొందింది ఖచ్చితంగా రాముడి పనుపున వచ్చిన దూతయే. ఇంత నమ్మకాన్ని ఆవిడ పొందింది అన్న తర్వాత అప్పుడు ఒక్క మాట అన్నారు, వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా నేను వానరుణ్ణి, రాముని యొక్క దాసానదాసుణ్ణి. పేరు కూడా చెప్పరు. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః. బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మా. నేను రాముడి పనుపున రాముని యొక్క ఉంగరాన్ని తీసుకొచ్చాను. ఇదిగో అమ్మా నీ యొక్క ప్రత్యయార్థం నీ నమ్మకం కోసమని చెప్పి ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను. తేనదత్తం మహాత్మన తల్లి ఉంగరాన్ని పొంది సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. నీ యొక్క దుఃఖమంతా ఈ క్షణంతో నశించిపోయింది. నువ్వు ఇక సమాశ్వాసాన్ని పొందుతావు. నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. అమ్మా నన్ను నమ్ము అని పరమ సంతోషంతో ఆ ఉంగరాన్ని తీసి సీతమ్మ తల్లి చేతిలో పెట్టారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.